హాయ్ ఫ్రెండ్స్, రాజీ హెల్త్ టీవీకి స్వాగతం. నేను మీ బీవీ పంతులు, విజయనగరం. ఈరోజు మన టాపిక్ మృత సంజీవిని. రామాయణ భారత కాలంలో సంజీవిని గురించి ప్రస్తావన ఉంది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు ఈ సంజీవినిని తెచ్చి అతన్ని తిరిగి బతికిస్తారు. అలాగే భారతంలో యయాతి ఒక ముని శాపం వల్ల వృద్ధాప్యం వస్తే అతనికి సంజీవిని వల్ల తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది. అయితే ఈ కలియుగంలో, ఈ ఆధునిక యుగంలో కూడా మృత సంజీవిని ఉందా అన్న సందేహం అందరికీ వస్తుంది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్కి దగ్గరలో ద్రోణగిరి పర్వతం ఉంది. అక్కడ ఈ సంజీవిని మొక్కలు పెరుగుతున్నాయని ఒక అంచనా ఉంది. అలాగే కాశ్మీర్లోని లేహ్, లడఖ్, సియోచిన్ ప్రాంతాల్లో ఈ మొక్క పెరుగుతోందని అంచనాలు ఉన్నాయి. శ్రీలంకలో రామసోలా అనే ప్రాంతంలో ఈ సంజీవిని మొక్క ఉన్నట్టుగా గుర్తించారు. 2009లో యోగా గురు రామ్దేవ్ బాబా ఈ సంజీవినికై పరిశోధనలు జరిపారు. అలాగే ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2016లో ఈ సంజీవిని మొక్కకై 250 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తిరుమలయ్య గుట్టపై ఈ సంజీవిని మొక్క ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ సంజీవిని మొక్క వల్ల మనిషి కోమా నుండి బయటకు వస్తారని, అతని బ్లడ్ సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము తిరిగి పునర్జీవితం అవుతాయని తెలుస్తోంది. ఈ సంజీవిని మొక్కలు సముద్ర మట్టానికి 5400 మీటర్ల ఎత్తులో పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలు పెరుగుతాయి. చివరిగా మన శాస్త్రవేత్తలు ఈ సంజీవినిపై మరిన్ని పరిశోధనలు చేసి మానవాళి ప్రయోజనాలకై వాడతారని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజీ హెల్త్ టీవీ.